నమస్తే సార్. నమస్కారం అండి. సో వారణాసి సినిమా రాజమౌళి గారు, మహేష్ బాబు గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇందులో మహేష్ బాబు గారు 1-2 క్యారెక్టర్లు కాదు 5 క్యారెక్టర్లు చేయబోతున్నారని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. సో ఆ 5 క్యారెక్టర్స్ చేయగల సత్తా మహేష్ బాబు గారిలో ఉందంటారా? ఆర్టిస్ట్గా అతను చేయగలడు, కాకపోతే దర్శకుడిగా ఈయన ఎంతవరకు మెప్పించగలడు అనేది సంశయం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పుడు కమల్ హాసన్ గారు 11 క్యారెక్టర్లు చేశారు. మహేష్ బాబు 5 క్యారెక్టర్లు చేయించడంలో పెద్ద ఇదే ఉంది. కానీ కాకపోతే ఏదేమైనా మన తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన రాజమౌళి గారు ఏదైనా చేయగలరని నమ్ముతాం మనం. సార్, ఇప్పుడు రాజమౌళి గారి సినిమా అంటే ఒక బిగ్ స్కేల్లో ఉంటుంది, చాలా బిగ్ స్కేల్. అవును. సో ఒక క్యారెక్టర్ చేయాలన్నా కూడా ఫుల్ స్ట్రెస్ కానీ అది కావాలి. సో 5 క్యారెక్టర్స్ని మహేష్ బాబు గారితో హ్యాండిల్ చేయగలుగుతాడు అనుకోవచ్చు. ఎందుకు చేయలేడు అనుకుంటాను? బ్రహ్మాండంగా చేయగలడండి. ఆయన దేనికైనా సమర్థుడు. ప్రతి క్యారెక్టర్ని ఓ శిల్పంగా చెక్కగల దర్శకుడు ఇప్పుడున్న దర్శకుల్లో గొప్ప దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే రాజమౌళి. అది ఎవరు అవునన్నా కాదన్నా అది నిజం. ఎందుకంటే ఇప్పుడు మన సినిమాని గ్లోబల్ స్థాయిలోకి తీసుకెళ్ళాడు అది రాజమౌళి ఒక్కరే. వాస్తవంగా తెలుగు సినిమా అంటే ఏంట్రా అని బాలీవుడ్ వాళ్ళు అనుకున్న స్థాయి నుంచి ఇది తెలుగు సినిమారా అని గొప్పగా గర్వంగా చెప్పుకున్న స్థాయికి తీసుకెళ్ళి ఈవేళ బాలీవుడ్లో కూడా మన సినిమా తెలుగు సినిమా వస్తుందంటే అమ్మో మన సినిమాలు ఆపుకోవాలా, లేకపోతే వాళ్ళు చాలా మంచి కథలతో వస్తున్నారు తెలుగు సినిమా అని చెప్పేసి తెలుగు సినిమాని అంత సగర్వంగా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి రాజమౌళి గారు. అలాంటి వ్యక్తి మహేష్ బాబుతో 5 క్యారెక్టర్లు చేయించడం పెద్ద వింతేం కాదు. అంటే అతను ఉండపోయినా సరే ఉండగా రాజమౌళి గారు చేయించుతారు. ఆయన మరి గట్టిగా పిడితే మరి 5 వచ్చేస్తాయి, 10 కూడా వస్తాయి పక్క. అంటే ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు అంటే చాలా బిగ్ స్కేల్లో ఉంటాయి కదా. సో మరి అంత స్ట్రెస్ని మహేష్ బాబు గారు తీసుకోగలుగుతారంటారా? 5 క్యారెక్టర్స్, అది కూడా ఒకటి కాదు. అంటే మహేష్ బాబు గారు సీనియర్ యాక్టర్. ఆయన చిన్నప్పటి నుంచి చైల్డ్ నుంచి కూడా ఆయన బాగా యాక్ట్ చేస్తారు కాబట్టి ఆయనకు అంత చేసేంత ధైర్యం ఉంది, దమ్ము కూడా ఉంది. బట్ ఆయన చేయగలరు పక్క. అంటే ఇప్పుడు కమల్ హాసన్ గారు దశావతారంలో 10 క్యారెక్టర్లు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అలా జైలు ఆఫీసర్లో 3 చేశారు. సో మహేష్ బాబు గారు చేయలేరేమో, ఆయన ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఒకటే ఫేస్ కట్, ఒకేలాగా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయని చెప్పి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అంటున్నారు. సో అట్లా వర్కౌట్ అయింది అంటారా? అంటే చేయొచ్చు అన్న. ఎందుకంటే మనం చిన్నప్పుడు చాలా చూస్తాము, కొడుకులు 2 కాపురం ఒకటి 2 ఇన్స్ చేశారన్నమాట. అది డబుల్ రోల్ చేశారు. బట్ అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే మాత్రం పక్క చేయగలరు, బాగా యాక్ట్ చేస్తారు కూడా వెరీ. సో ఓవరాల్గా రాజమౌళి గారు ఈ సినిమాని ఓన్లీ మన ఇండియా వరకు కాదు వరల్డ్స్ బిగ్గెస్ట్ మూవీ అంటున్నారు. సో ఖచ్చితంగా వరల్డ్ అంతా కూడా గుర్తుండిపోయే మూవీ అవుతుందంటారా వారణాసి? అది మన ధర్మం గురించి, మన హిందుత్వం గురించి అని బాగా గమనించి ప్రతి ఒక్కరు చూస్తే మాత్రం వరల్డ్ కాదు చాలా బాగా సినిమా హిట్ అవుతుంది. అది లేదు కూడదు, నా మతం కావాలి, అక్కడ నా మతం లేదు, అక్కడ నా కుర్ర లేదు అనుకుంటే సినిమా హిట్ అవ్వదు. 5 క్యారెక్టర్ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. 5 క్యారెక్టర్ ఏంది బ్రో ఈ కాలంలో? ఆ 2 క్యారెక్టర్లకే ఇక్కడ సినిమా హిట్ అవుతుందో పట్టు అవుతుందో అర్థం కావట్లేదు. 5 క్యారెక్టర్స్ అంటే అసలు నమ్మాలనిపించలేదు నాకు. అంటే రాజమౌళి గారు ఖచ్చితంగా చేయిస్తారు, ఆ ఒక టాలెంట్ ఆయన దగ్గర ఉంది అని చెప్పేసి నమ్ముతున్నారు ఫ్యాన్స్ గట్టిగా. రాజమౌళి గారి విషయంలో అయితే దమ్ముంది, ఆయన చేయిస్తాడు ఎట్టయినా సరే. చూద్దాం, సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎన్ని క్యారెక్టర్లు ఉంటాయి అనేది కన్ఫ్యూజన్. అంటే ఇప్పుడు దశావతారంలో మన కమల్ హాసన్ గారు 10 క్యారెక్టర్లు చేశారు, మన జైలు అవకాశాలు ఎన్టీఆర్ గారు 3 చేశారు. అలాంటప్పుడు మహేష్ బాబు గారు 5 చేయలేరా అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అంటున్నారు. సో మరి రాజమౌళి గారు చేయిస్తే చేస్తారా, ఆయనలో ఆ దమ్ము ఉందంటారా? దశావతారం అని పెట్టినప్పుడు ఇక్కడ కూడా 5 క్యారెక్టర్లు ఉన్నప్పుడు ఏదో పాక్షరం మీద ఏదో ఒకటి పెట్టి 5 లాగా అలాగ పెట్టుంటే బాగుండేది అనిపిస్తుంది నాకైతే. అది దశావతారం కదా, ఇది 5 అవతారాలు కాబట్టి ఏదో ఒకటి ఆ 5 అవతారాలు తగ్గట్టు పేరు ఏదైనా ఉంటే బాగుండేది. మరి ఇప్పుడు రాజమౌళి గారి సినిమా అంటే చాలా చాలా బిగ్ స్కేల్లో ఉంటుంది, దట్టు ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ మూవీ. సో మరి ఒక క్యారెక్టర్ చేయాలంటే ఖచ్చితంగా చాలా ఓపిక, ఎంతో స్ట్రెస్తో కూడుకున్నటువంటి పని. మరి 5 క్యారెక్టర్స్ అంటే మహేష్ బాబు గారు అసలు దానికి ఎట్లా ఆయన మలుచుకుంటాడు అనుకోవచ్చా? పాపం ఆయన ఇంతకుముందు ఏ సినిమా చేసినా న్యాచురల్గా చేసుకుంటా పోయేవాళ్ళు, కానీ ఈ సినిమాతో పాపం నలిగిపోతాడు. మేబీ లావ్ అయినా అవ్వచ్చు, కొంచెం పాడైపోవచ్చు. అంటే ఇంతకుముందు బాగా గ్లామర్గా కుర్రోళ్ళలాగా ఉండేవాడు కదా, రాజమౌళి ఏదో ఒకటి చేసి అతనిలో ఉండే ఫేస్ కట్ మొత్తాన్ని ఏదో ఒకటి సంద్రగింద్రం చేసేస్తాడు. అదొక్కటే కొంచెం
భయపడుతున్నారు ఫ్యాన్స్. సో ఖచ్చితంగా 5 క్యారెక్టర్స్ అయితే చేయగలుగుతాడు. ఎందుకంటే RRRలో రామ్ చరణ్ అంతకుముందు వేరే ఉండేవాడు. బిఫోర్ తీసుకుంటే రామ్ చరణ్ని మొత్తం చెడగొట్టి పెట్టాడు, ఫేస్ మొత్తం పాడైపోయింది. చేయగలుగుతారండి, ఆయన సూపర్ స్టార్. ఆయన ఏ క్యారెక్టర్ చేసినా చూడటానికి రెడీగా ఉన్నాం. రాజమౌళి గారు రాముడు గెడపేసి రాముల వారి షాట్ కూడా ఒకటి ఉందని చెప్పారు. అప్పుడే మాకు ఫీజులు ఎగిరినాయి, చాలా హోప్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు 5 క్యారెక్టర్స్ అని అంటే మూవీ గురించి ఏ అప్డేట్ వచ్చినా మాకు అంటే ఆగలేకపోతున్నాం. చూడాలనే ఆసక్తి కలుగుతుంది. షాక్ అవుతున్నాం. ఏంటంటే ఏదైనా 5 years పట్టిద్ది, లేట్ చేస్తలే అంటే మా జనరేషన్ వాళ్ళకి పెళ్ళి అయ్యిద్ది లేదా పిల్లలు పెద్దోళ్ళు అవుతారనే అనిపిస్తుంది. ఒక సాంగ్ వదిలాడు, పోస్టర్ వదిలారు, మొన్న టీజర్ లాగా టైప్ లాగా ఒకటి వదిలాడు. అంటే కొంచెం స్పీడ్ అయ్యారు. ఇప్పుడు అట్లానే మాకు చాలా హోప్స్ ఉన్నాయి. అంటే 5 క్యారెక్టర్స్ చేయగలడు ఆయన, 5 కాదు 10 చేయగలడు ఆయన. మరి ఇప్పుడు రాజమౌళి గారి మూవీ అది కూడా వరల్డ్స్ బిగ్గెస్ట్ అంటే ఖచ్చితంగా చాలా బిగ్ స్కేల్ ఉంటుంది. సో ఇంత బిగ్ స్కేల్ సినిమాలో ఒక క్యారెక్టర్ చేయాలంటే చాలా ఓపిక, టాలెంట్ అంతా అదంతా కూడా కావాలి సత్తా. మరి ఈయన 5 క్యారెక్టర్స్ అంటే రాజమౌళి గారు చేయిస్తాడా? ఈయన చేయగలిగే సత్తా ఆయన దగ్గర ఉందా? రాజమౌళి గారు చేయిస్తారు, ఈయనకు చేయగలిగే సత్తా ఉంది. ఒకవేళ అటు ఇటుకైనా రాజమౌళి గారు ఒప్పుకోరు. ఆయన హీరోలను పిండి పిప్పి చేస్తారు. ఎంత కష్టపెడతారో అంత రిజల్ట్స్ వస్తుంది. ఎందుకంటే బాహుబలిలో చూసాం 5 years ప్రభాస్ గారిని హైడ్ చేశారు, లావు చేశారు. ఆయన్ని ఎలా యూజ్ చేశారంటే ఇంకా ఏ డైరెక్టర్ అలా చూపి లేకుండా చేశారు. అట్లానే రిజల్ట్ వచ్చింది. మనకి ఎంత గుర్తింపు వచ్చిందంటే అటు బాలీవుడ్ వాళ్ళకి రానంత గుర్తింపు కానీ ఇండియా లెవెల్లో కానీ ఇచ్చింది. ఇప్పుడు గ్లోబల్ లెవెల్, పాన్ ఇండియా గ్లోబల్, ఖచ్చితంగా గ్లోబల్ లెవెల్లో గుర్తిస్తారు మన తెలుగు వాళ్ళని. ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక బ్లాక్ బాస్టర్ హిట్ 1000 కాదు 2 కాదు 3000 కోట్లు వస్తాయి. చాలా క్వశ్చన్, చాలా ఇదిగా ఈజీ క్వశ్చన్ ఇది. మహేష్ బాబు గారు చెయ్యలేని సినిమా ఏముంది? అది కూడా రాజమౌళి డైరెక్షన్. ఇప్పుడు దశావతారంలో కమల్ హాసన్ 10 అవతారాలు 10 క్యారెక్టర్లు చేసినప్పుడు ఆఫ్టర్ ఆల్ 5 క్యారెక్టర్లు రాజమౌళి చేపించలేరా? అబ్బో, ఇది చాలా ఇంకా బాగా మనకు చూడడానికి కూడా ఇంకా ఏంటంటే సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అని మనం కూడా ఆశగా ఎదురు చూస్తాం కాబట్టి 100% చేస్తారు మహేష్ బాబు గారు. రాజమౌళి గారి సినిమా అంటే అది ఎంత బిగ్గెస్ట్ స్కేల్ లో ఉంటుందో మనకు తెలుసు. చాలా కూడా ఇప్పుడు ఓన్లీ ఇండియా వరకు కాదు, దాదాపు 120 కంట్రీస్ అవును రిలీజ్ అవుతుంది. ఎంత బిగ్గెస్ట్ సినిమాలో ఒక క్యారెక్టర్ కాదు 5 క్యారెక్టర్లు మహేష్ బాబు గారు చేయకుండా కూడా రాజమౌళి గారు పిండి చేయిస్తారంటున్నారు. రాజమౌళి గారు అట్లా చేయిస్తారా మహేష్ బాబు గారు? 100% చేపిస్తారు. పిండి చేపించాల్సిన అవసరం లేదు. ఒక్కటే టేక్ లో మహేష్ బాబు గురించి మనము ప్రత్యేకంగా చెప్పుకోవద్దు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ భలే చేస్తారు. నేను పోకిరి షూటింగ్ చూశాను. ఒక్కటే టేక్ లేకుంటే 2 టేకులు అంతే, భలే చేస్తారు యాక్టింగ్. ఇది చాలా ఈజీ అసలు. 5 క్యారెక్టర్స్ అంటే రాజమౌళి గారు చాలా సింపుల్గా చేపిస్తారు. ఆయన డైరెక్షన్ అంటే మామూలుగా ఎవరికి మైండ్ బ్లాక్ అయ్యే సినిమాలే తీస్తారు ఆయన. అవును కదా, చేయగలుగుతారు సార్. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళితోనే కాదు సార్, ఇంతకుముందు పూరి జగన్నాథ్, కొరటాల శివ వాళ్ళతోనే తీసినప్పుడే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన తీసిన ప్రతి ఒక్క మూవీ బ్లాక్ బస్టరే ఉంది. అలాంటప్పుడు రాజమౌళి గారితో అంటే 5 క్యారెక్టర్స్ ఉన్నాయంటే చేయగలుగుతాడు. ఎందుకంటే పెద్ద హీరో సార్, వాళ్ళ కాంబినేషన్లో పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది అని నేను అనుకుంటాను. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా అది కూడా వరల్డ్ బిగ్గెస్ట్ మూవీ అంటే చాలా బిగ్ స్కేల్లో ఉంటుంది కదా. సో ఒక్క క్యారెక్టర్ చేయాలన్నా కూడా ఫుల్ స్ట్రెస్ అంతా కావాలి. 5 క్యారెక్టర్స్ అంటే చేయగల ఓపిక అంతా ఆయనకు ఉంటుంది అనుకోవచ్చా? లేకపోతే రాజమౌళి గారు చేయిస్తారా? రాజమౌళి గారు పక్క చేయిస్తారండి. ఎందుకంటే ఒకసారి ఆయన చేతిలో పడితే తెలిసిందే, ఎలాంటి హీరోనైనా కూడా పైకి తీసుకెళ్ళే కెపాసిటీ ఉంటుంది. మనము సునీల్ గారినే తీసుకోవచ్చు ఎగ్జాంపుల్. మర్యాద రామన్న సినిమా తీసిని అంత పైకి తీసుకెళ్ళాడు. ఈగతోని ఒక చిన్న ఈగతోని చేయించాడంటే ఎంత గ్రేట్. చేయిస్తాడు సార్, ఖచ్చితంగా చేయిస్తాడు. మహేష్ బాబు చేయలేకపోయినా కూడా ఖచ్చితంగా చేయిస్తాడని నేను ఆశిస్తున్నాను. 100% ఉందన్న. ఆయన ఎనర్జీ మాత్రం తక్కువ ఏం కాదు. ఆల్రెడీ దశావతారంలో మన కమల్ హాసన్ గారు ఎలా చేశారో దానికి మించి చేస్తానని చెప్పి నేను అనుకుంటున్నాను. అసలు మహేష్ బాబు గారు ఆ లుకింగ్ ఏంటి, ఆ డ్రెస్సింగ్ ఏంటి, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఏ స్టైల్ మాత్రం చాలా బాగుంది. ఆయన బాడీ కూడా చాలా బాగా పెంచారు. ఒకప్పుడు స్లిమ్గా ఉండేది, ఇప్పుడు పర్సనాలిటీ కూడా కొంచెం 6 ప్యాక్ కూడా ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. నాకు తెలిసి 5 క్యారెక్టర్స్ కంపల్సరీ చేస్తారని నేను చెప్తున్నానండి. 100% న్యాయం చేస్తాడు. అన్న ఇప్పుడు మహేష్ బాబు గారు ఒక్క రోల్ చేస్తేనే అంటే ఇప్పుడు ఆయన ఇప్పటివరకు పాండ్యా మూవీ ఇప్పటివరకు చేయలేదు. సో ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ లో చేస్తున్నారు ఒకటేసారి. మరి నార్మల్ ఒక క్యారెక్టర్ చేస్తేనే ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇప్పుడు 5 roles చేస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఆ క్రేజ్ కావచ్చు అది. నాకు తెలిసి 5 క్యారెక్టర్స్ చేస్తే వేరే ఊచ కోత అంటారు కదా, ఇంకా రికార్డులు అంటే ఆల్రెడీ ఇప్పటివరకు
బాహుబలి 1, బాహుబలి 2 ఆల్రెడీ రికార్డులు కొట్టింది, RRR అని రికార్డులు కొట్టేసి. ఇప్పుడు రాజమౌళి గారు ఏంటంటే ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక మహేష్ బాబు గారిని ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక హై రేంజ్లో చూపించాలనుకుంటున్నారు. కానీ ఆల్రెడీ టైం ఎక్కువ తీసుకున్నా, ఆల్రెడీ 2027లో రిలీజ్ అని చెప్తున్నారు వారణాసి. కానీ మరి ఏ విధంగా చూపిస్తారనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, చేయడానికి కూడా మనకు ఛాన్స్ లేకుండా చేస్తాడు. 100% ఉందండి మహేష్ బాబు గారి దగ్గర. ఎందుకంటే ఆయన దగ్గర ఉంది కాబట్టి ఇలా రాజమౌళి గారు తీసుకున్నారు డైరెక్షన్లోకి. ఏదేమైనప్పటికీ కూడా మహేష్ బాబు అంటే ఒక స్టార్ హీరో కాబట్టి ప్రతి ఒక్క యాక్టింగ్ చేసే సత్తా ఉన్నటువంటి యాక్టర్ అయినా. ఎందుకంటే ఎన్నో మనం చూసినాం, అనేకమైనటువంటి సినిమాలు చూసినాం. ప్రతి ఒక్క కంటెంట్ కూడా చేసినటువంటి ఏ సినిమా అయినా కూడా అన్నీ కూడా మనం చూసుకుంటే గిట్ట అలా ఏ సినిమాకైనా కూడా మంచి పాత్ర పోషించేటువంటి వ్యక్తి మహేష్ బాబు కాబట్టి కంపల్సరీ రాజమౌళి గారు ఇచ్చింది 100% నెరవేరుస్తాడు. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా అంటే అది ఎంత బిగ్ స్కేల్ ఉంటుంది మనకు తెలుసు. సో అందులో ఒక క్యారెక్టర్ చేయాలన్నా కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది. సో ఈయన 5 రోల్స్ అంటే అంత స్ట్రెస్ని ఈయన అంటే ఫేస్ చేయగలుగుతాడా? 5 కాదు 6 కూడా వేయగలుగుతాడు. మహేష్ బాబు గారికి అంత సత్తా ఉంది. ఎందుకంటే మనం చూసుకుంటే గిట్ట ఆయన ఒక పెద్ద స్టార్ హీరో. ఎందుకంటే ఇలా అన్ని కంటెంట్ సినిమాలు చేస్తారు కదా, అంత స్టార్ అయింది. ఎందుకంటే ఏదో 5 కాదు ఏదైనా కూడా మంచిగా ఉంటుంది. ఈయన సూపర్ డూపర్గా చేస్తాడు. సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. ఎందుకంటే రాజమౌళి గారి సినిమా ఫస్ట్ సినిమా కాబట్టి మహేష్ బాబు గారు చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా మొత్తం వరల్డ్ వైడ్ రికార్డు కూడా బ్రేక్ చేస్తారని అనుకుంటున్నాం. కమల్ హాసన్ గారు దశావతారంలో 10 రోల్స్ ఎంత అద్భుతంగా చేశారు, మంచి పేరు వచ్చింది. సో మరి మహేష్ బాబు గారు ఆయనకన్నా మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ సినిమాతో అంటున్నారు. పాసిబుల్ అంటారా? అవుతుందండి, ఎందుకు కాదు. ఎందుకంటే ఇప్పుడు 5 మీరు అన్నట్టు కమల్ హాసన్ గారు 10 రోల్స్ చేసిరు. ఇప్పుడు మహేష్ బాబు గారు కంపల్సరీ 5 చేస్తాడు, సినిమా కూడా సక్సెస్ చేస్తారు. ఎందుకంటే అతనికి కూడా మంచి ఆర్టిస్ట్ అయినా 100% చేస్తారు, సినిమా కూడా న్యాయం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. చేయొచ్చు, ఎందుకు చేయకూడదు. ఇదివరకు ఎన్టీ రామారావు గారు చేశారు కదా, నందమూరి తారక రామారావు పెద్ద ఎన్టీఆర్ గారు చేశారు. దానవీర సూరకర్ణలో ఆయన కూడా ఒక 5 క్యారెక్టర్లు దాకా చేశారు. కానీ ఇప్పటిదాకా అన్ని రోల్స్ అయితే ఎవరైతే చేయలేదు. కమల్ హాసన్ గారు దశావతారం ఓకే, ఆయన బాగా సీనియర్. అంటే మన ఈ జనరేషన్లో అన్ని చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. డబల్ రోలు మ్యాక్సిమం త్రిబుల్ చేశారు అంతే, చిరంజీవి గారు అంతే. ఎన్టీఆర్ గారు పెద్ద ఎన్టీఆర్ గారు చేశారు అదే. మరి ఈ విధంగా చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్. మహేష్ బాబు గారు వాళ్ళు అవుద్దని అనుకుంటున్నాం. అంటే నార్మల్ గా చిన్న సినిమాలు అంటే ఓకే, ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు అంటే హై స్కేల్ లో ఉంటాయి, దట్టు ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తుండిపోయే సినిమా. అవును, మరి ఒక క్యారెక్టర్ చేయాలంటే చాలా స్ట్రెస్ ఇదంతా కావాలి. మరి 5 క్యారెక్టర్ని మహేష్ బాబు గారు చేయగలుగుతారా, రాజమౌళి గారు చేయించగలుగుతారా? రాజమౌళి గారు చేయించగలుగుతారు. క్రెడిట్ అంతా రాజమౌళికి వెళ్తుంది. రాజమౌళి సినిమాలు ఏమైనా సరే రాజమౌళికి క్రెడిట్ వెళ్తాయి. హీరో ఎవరైనా సరే, మహేష్ బాబు చేసినా సరే క్రెడిట్ అంతా గోస్ట్ రాజమౌళి చేయించగలుగుతారు. వేరే వాళ్ళైతే ఎవరు చేయించలేరు అంతే. అంటే మహేష్ బాబు గారు ఏ సినిమా చేసినా ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఒకేలాగా ఉంటారు, డిఫరెన్స్ కనిపించని చెప్పేసి కొంతమంది ట్రోలింగ్ అలా స్టార్ట్ చేశారు. సో అట్లనే ఉంటది అంటారా? మహేష్ బాబు గారు అదే నవ్వు ఉంటుంది, అదే కోపం ఉంటుంది. కానీ ఇందులో కొన్ని క్యారెక్టర్లకు కోపం పెట్టచ్చు, కొన్నిటికి హాస్యం పెట్టచ్చు, కొన్నిటికి రొమాంటిక్ పెట్టచ్చు. మహేష్ బాబు గారు అన్ని క్యారెక్టర్లు కూడా చేయగలుగుతారు. సో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కటి పెడతారేమో బహుశా.